ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నాలుగు రోజులైనా దొరకని 8 మంది జాడ. బురద, నీరు, నిర్మాణ సామగ్రి తొలగింపే సమస్య. సైన్యం, NDRF, SDRF, సింగరేణి, NGRI, GSI, ర్యాట్ మైనింగ్ బృందం విఫలయత్నం. సొరంగంలోకి ఇండియన్ మెరైన్ కమాండ్ ఫోర్స్. కార్గిల్, కశ్మీర్లో క్లిష్టమైన ఆపరేషన్లు విజయవంతం. నాలుగు రోజులు గడిచాయి. 96 గంటలు పూర్తయ్యాయి. SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. అసలు వాళ్ళంతా ప్రాణాలతో బ్రతికి ఉన్నారా లేదా అన్నది కూడా అంతు చిక్కడం లేదు. 8 మంది జాడ కనిపెట్టడంలో ర్యాట్ హోల్ మైనర్స్ విఫలం కావడంతో తాజాగా ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దించింది. సైన్యం, NDRF, SDRF, సింగరేణి, హైవేస్, NGRI, SGI, L&T, IIT మద్రాస్ బృందాలు సహాయక చర్యలు విఫలమయ్యాయి. గల్లంతైన వారి ఆచూకీ ఎప్పటికీ కనిపెట్టలేకపోయాయి. సైన్యం, TBM మధ్య వరకు వెళ్ళగలిగినా అక్కడ సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. బురద, నీరు, నిర్మాణ సామగ్రిని తొలగిస్తేనే తప్ప కార్మికుల ఆచూకీ గుర్తించడం కష్టమన్న అభిప్రాయానికి వచ్చారు. ర్యాట్ మైనింగ్ బృందం కార్మికులు చిక్కుకున్న స్థలానికి 100 మీటర్ల దూరం వరకు వెళ్ళింది. బురద, నీళ్లు ఉండడంతో జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించడంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న మార్కోస్ టీం రంగంలోకి దిగింది. ఆపరేషన్ మార్కోస్ ఎవరు? శ్రీశైలం ఎడవగట్టు కాలవ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం 4 రోజుల నుంచి వెతుకుతున్నా వారి జాడ దొరకలేదు. SLBC టన్నెల్లోకి ఎండోబోట్, ఫ్లోప్ వంటి ప్రత్యేక కెమెరాలు, స్కానింగ్ పరికరాలు పంపినప్పటికీ ప్రయోజనం చేకూరలేదు. దాంతో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఛేదించగలిగేది ఒక్క మార్కోస్ మాత్రమే. కార్గిల్తో పాటు కశ్మీర్ తదితర ప్రాంతాల్లో అసాధ్యమనుకున్న చోట ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఫలితాలు సాధించడంలో మార్కోస్కు మంచి చరిత్ర ఉంది. దీంతో సొరంగంలో ఆపరేషన్ మార్కోస్ చేపట్టింది. ఇందుకోసం నేల, నీరు, ఆకాశం ఎక్కడికైనా ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలు చేపట్టే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగనుంది. ఈ సభ్యులనే మార్కోస్ అని పిలుస్తారు. BROకు సైతం గుట్టలు, పర్వత ప్రాంతాల్లో సొరంగాల నిర్వహణ రికార్డు ఉంది. దీంతో మార్కోస్ BROలతో కలిపి 10 మంది నిపుణులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సొరంగంలోకి వెళ్తున్నారు. మార్కోస్తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం పంచుకోనుంది. RO లెఫ్టినెంట్ కల్నల్ పరిపాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. దీనికి సంక్లిష్టమైన, ఛేదించేలా మనుషులు వెళ్ళగలిగేంత వరకు ర్యాట్ హోల్ మైనర్స్, NDRF బృందాలు వెళ్ళి వచ్చాయి. లోపలి మట్టిని తొలగించిన సెగ్మెంట్లు దెబ్బతిన్న కారణంగా మళ్ళీ కుప్పకూలే ప్రమాదం ఉందని ర్యాట్ హోల్ మైనర్స్ బృందం వెల్లడించింది. సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగం చివరి భాగంలో పైకప్పు కూలింది. అక్కడే 140 మీటర్ల పొడవున్న టన్నెల్ బోర్ మిషన్, కట్టర్ యంత్రాలు బురదలో కూరుకుపోయాయి. అందులోనే 8 మంది గల్లంతయ్యారు. నీళ్లు తోడేసిన తరువాత శిథిలమైన TBM ప్రతిబంధకమైంది. కన్వేయర్ బెల్ట్ సాయంతో ఎలాగోలా దాన్ని దాటేసిన TBM మొదటి భాగానికి చివరి భాగానికి మధ్య 5-6 అడుగుల ఎత్తులో నిలిచిన మట్టి, బురద, నీటి ఊట ప్రధాన ఆటంకాలుగా మారాయి. TBM ముఖద్వారానికి చేరుకోవాలంటే శిథిలాలను తొలగించి పూడుకుపోయిన మట్టిని ఎత్తివేయాలి. సొరంగంలో బురదను, నిర్మాణ వ్యర్థాలను దాటి టన్నెల్ బోరింగ్ మిషన్ కూలిన ప్రాంతానికి చేరుకోవడం ఒక ఎత్తు అయితే, చివరి భాగంలో 100 మీటర్ల మధ్య బురదలో అన్వేషించడం మరో ఎత్తు. అందుకే ఎలాగైనా ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందంతో గాలించాలని నిర్ణయానికి వచ్చారు.